ముగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేటలోని కనికా పరమేశ్వరి దేవాలయంలో 214 దివ్యాంగుల ఉచిత వివాహాన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం నిర్వహించడం జరిగింది. దివ్యాంగులకు పేదవారికి ఉచిత వివాహాలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఉపేందర్ గుప్తాను కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు వివాహాలు మరెన్నో నిర్వహించాలని, ఇలాంటి వారికి సమాజం ఎప్పుడు అండగా ఉంటుందని కల్వ సుజాత తెలిపారు. ఇలాంటి పుణ్య కార్యక్రమాలను నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఉపేందర్ గుప్తా తెలిపారు. దాతల సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నామని ఉపేందర్ గుప్తా తెలిపారు. చక్కటి పూజలు వరలక్ష్మి వ్రతాల గురించి అలాగే స్త్రీలు చేసుకోవాల్సినటువంటి మేడం ఒకసారి చూడండి. కొంచెం లైట్ అనుకోండి. లైట్ శుభమాసంలో మా అమ్మగారు అయినటువంటి దైవాంశ సంభూతురాలు మరియు పంచాంగ ఆవిష్కర్త, జ్యోతిష్యకర్త మరియు అమ్మవారి ఉపాసకురాలు మా మాతాజీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా విశేషంగా నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మా చెల్లెమ్మ కల్వ సుజాత గారు ఫైర్ బ్రాండు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి దివ్యాంగులను దీవించేందుకు, మన ధనలక్ష్మి శివకుమారుని దీవించేందుకు, మా ఆహ్వానాన్ని మన్నించినందుకు వచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు కలిగి అతి త్వరలోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన నా దాతలు దేవుళ్లతో సమానం. మానవ రూపేణ ఉపయోగపడ్డప్పుడే మానవ జన్మకు సార్థకృతం అవుతుందని చెప్పి నేను గ్రహించాను. ఈ వివాహం అనేది మన సృష్టిలో భాగంగా ఇద్దరు దంపతులు ఏకమయ్యి సృష్టికి మూలమైనటువంటి ఆది దంపతులను ఆశీర్వదించడము, వారికి వివాహం చేయడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, నా దాతలు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలి. నేను చేసే ప్రతి కార్యక్రమానికి నా దాతలు విరివిగా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి పుణ్య కార్యక్రమంలో నిర్వహించేందుకు నాకు ప్రోత్సహిస్తున్నటువంటి నా దాతలే నాకు దేవుళ్ళు. కాబట్టి వారు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాతా దివ్యశ్రీ రమణ చక్రవర్తి వారికి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు. వాళ్ళు ఇప్పుడే ఒక కోటి కుంకుమార్చే కార్యక్రమం నుంచి డైరెక్ట్గా ఇక్కడ విచ్చేశారు. మన సుజాత గారు ఒక గోశాల నుండి కూడా ఇక్కడికి మన కార్యక్రమానికి విచ్చేశారు. కాబట్టి ఈ ధనలక్ష్మి శివకుమార్ దంపతులు మంచి అన్యోన్య దాంపత్య అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యం వారి చేయి వృత్తులు కూడా మంచి అభివృద్ధి జరిగి దినాభివృద్ధి కలిగి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. 201వ పెళ్లి చేసిన జంటకు 3 సంతానం కలిగారు. 2 ఆడపిల్లలు, 1 మగబాబు కలిగాడు. కాబట్టి వీరికి కూడా 3 సంతానం కలిగి దేదీప్యమానంగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ భవంతు సంతు నిరామయ భద్రాని దుఃఖ భాగ్భవేతు సహనావతు సహనో భవతు సావీర్యం కరవావే తేజస్వినాదీతమస్తమ. ఓం శాంతి శాంతి శాంతి.